Hello everyone, welcome back to our YouTube channel VK Jobs Daily. Daily state government jobs, central government jobs and alage IT local private jobs, exams result, admit cards ఇలా ప్రతి ఒక్క జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అనేది మన VK Jobs Daily యూట్యూబ్ ఛానల్లో అండ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.vkjobsdaily.com అనే వెబ్సైట్లో కూడా అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జాబ్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ సంబంధించిన ఎలాంటి డౌట్స్ కానీ మన వీకే జాబ్స్ డైలీ ద్వారానే కంపల్సరీగా క్లారిఫై అనేది చేయించడం జరుగుతుంది. ఈ జాబ్ యొక్క నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ పోస్టుకి పర్ మంత్ సాలరీ 1,56,500 నుంచి ఎబో పర్ మంత్ సాలరీ చూడండి. అప్రాక్సిమేట్లీ సిటీసీ పర్ మంత్ నాట్ ఇయర్, ఓకే, పర్ మంత్ సాలరీ లక్షల్లో ఉంది. ఈ నోటిఫికేషన్ యొక్క పోస్ట్కి ఇది కంపల్సరీగా ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరున్నా కానీ 100% ఈ జాబ్ని అస్సలు మిస్ కాకండి, ఓకే. అండ్ ఇది వచ్చినటువంటి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ పోస్ట్కి సంబంధించినటువంటి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సంబంధించినటువంటి అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది, ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్, మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ సంబంధించింది ఇది, ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషను. సో ఇందులో రిక్రూట్మెంట్ ఆఫ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అండ్ అలాగే చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ అండ్ అలాగే చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ అండ్ అలాగే చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్, ఇవి వచ్చేసి పోస్టులు అనమాట. వీటికి సంబంధించి అఫీషియల్గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది 2 ఆగస్టు 2025 స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కూడా అప్లికేషన్స్. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి 22 ఆగస్టు 2025 అనేది లాస్ట్ డేట్ అనమాట. కంపల్సరీగా ఈ లాస్ట్ డేట్ లోపల అప్లై చేసుకోవాలి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్. ఆల్రెడీ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే డిప్యూటీ జనరల్ మేనేజర్కి 35 నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉండాలి. జనరల్ మేనేజర్కి 35 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అండ్ అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది, 15 ఇయర్స్ అండ్ 18 ఇయర్స్. నెక్స్ట్ చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్కి 38 ఇయర్స్ టు 55 ఇయర్స్ బిట్వీన్ ఏజ్ ఉండాలి. 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్కి 38 టు 55 ఇయర్స్ అనే ఏజ్ ఉండాలి మధ్యలో అండ్ 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కంపల్సరీగా, ఓకే. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సంబంధించి డిజిఎం ఫైనాన్స్ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి సిఏ కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రమ్ ICAI నుంచి, ఓకే. నెక్స్ట్ హెచ్ఆర్ అడ్మిన్ సంబంధించినటువంటి చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్కి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయం కొట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్, ఓకే. అండ్ అందులో ప్రిఫరెన్స్ అనేది MBA ఇన్ హెచ్ఆర్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి MBA ఇన్ హెచ్ఆర్ చేసిన వాళ్ళకి 2 అప్లికేషన్స్ ఉంటే అందులో ప్రిఫరెన్స్ అనేది MBA ఇన్ హెచ్ఆర్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతనే సెకండ్ ప్రిఫరెన్స్ అనేది వేరే క్వాలిఫికేషన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి కంపల్సరీగా క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ అండ్ అలాగే PG MBA హెచ్ఆర్ అనేది కంప్లీట్గా అండ్ అలాగే CA కూడా కంప్లీట్ చేసి ఉండాలి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఇది అనేది నాన్ రిఫండబుల్ అన్నమాట. అప్లికేషన్ ఫీ అనేది SC ST PWD వాళ్ళకి 150 రూపాయల అప్లికేషన్ ఫీ ఉంటుంది. అలాగే వీళ్ళు మినహాయించి ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 750 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది ఉండడం జరుగుతుంది. అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది అఫీషియల్గా, ఓకే. అండ్ ఈ అప్లికేషన్ సంబంధించి నేను ఈ లింక్ కూడా నేను మన వీడియో డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మన అఫీషియల్ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. పేమెంట్ అప్లికేషన్ ఫీ కూడా మీరు ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ విషయానికి కూడా నేను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు కామెంట్ వల్ల లేదంటే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయడం ద్వారా మీకు కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేసి గైడ్ చేయడం జరుగుతుంది ఎలా అనేది అప్లికేషన్ ఫీ చేయాలి అండ్ అలాగే అప్లికేషన్ కూడా ఎలా సబ్మిట్ చేయాలని. ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అస్సలు మిస్ కాకండి, ఎందుకంటే పర్ మంత్ 2 lakhs అబోవ్
శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు అలవెన్సెస్ కూడా కంపల్సరీగా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి. ఇది వచ్చేసి ఇండియన్ పోస్ట్కి సంబంధించినటువంటిది నోటిఫికేషన్. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్. మీకు మరిన్ని ఇలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.